నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయము, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తుతులు. ఈ రాత్రికాల సమయంలో పురుషుల కూడికలో మీరు నాతో మాతో మాట్లాడి, హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక మెట్టు ఎక్కడానికి కావలసిన కృప దయచేసి సమస్త విషయంలో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని, అతి చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగమును మరొకసారి చదువుతున్నాను, గమనించాలని ప్రభు నామమున మనవి చేస్తా ఉన్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రభునందు ప్రియులారా, పోవుట అనేది రెండు విధములు. గమనించండి చాలా జాగ్రత్తగా. పడిపోవుట అనేది రెండు విధములు. ఒకటి శరీర సంబంధమైన వాటి విషయములో పడిపోవుట. రెండు ఆధ్యాత్మిక విషయములలో, ఆత్మ విషయములో మరి పడిపోవుట అనేది రెండు విధాలు ఉన్నాయి. అందులో శరీర సంబంధముగా పడిపోవుట అనే విషయంలో ప్రభునందు ప్రియులరా, మరి బైబిల్ గ్రంథములో నీతిమంతులు సైతము పడిపోవుట అనేది మనము చూచాము, మనందరికీ తెలుసు. ఆ విషయములో మరి మనము భక్తులను చూపించవచ్చు. ఉదాహరణకు మనము దావీదు భక్తుల్ని చూపించవచ్చు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మరి ధర్మశాస్త్రములోని ఒక ఆజ్ఞ, నీ పొరుగువాని భార్యను మీరు ఆశించకూడదు అని చెప్పినటువంటి ఆ మాటను బట్టి మరి ఉరియా భార్యను ఆశించి మరి ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఆ విషయంలో, శరీర విషయంలో దావీదు పడిపోయాడు. అయితే చాలా కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. మరి దేవుడు అతను క్షమించాడు. ఆ పాపమును బట్టి పుట్టినటువంటి కుమారుణ్ణి చంపేశాడు. మరి ఆ పాపమునైతే క్షమించాడు గాని మరి వీళ్ళిద్దరి సంబంధము బయటపడుతుందేమోనని భయపడి ఉరియాను చంపించినటువంటి విషయంలో మాత్రం దేవుడు అతన్ని క్షమించలేదు. దానికి దావీదు లెక్క అప్పజెప్పాలని మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇంకా సార్వత్రిక క్రీస్తు సంఘములో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మరి దావీదుని దేవుడు క్షమించలేదు అంటారు. దేనికి అనంటే బత్షెబ విషయం అనుకుంటుంటారు. మరి కుమారుణ్ణి చంపేశాడు, దానికి కారణం ఏంటి అనంటే వాళ్ళిద్దరు చేసినటువంటి పాపం అంటారు. కాబట్టి బత్షెబ విషయంలో క్షమించిన తర్వాత చెప్పాడు ఆ కుమారుణ్ణి ఎందుకు శిక్షించాడు. ఇది మనకి చాలా మందికి క్లారిటీ ఉంది. మీలో ఎవరికైనా క్లారిటీ లేకపోతే ఒకసారి అడిగితే చెబుతాను. క్లారిటీ ఉందా? బత్షెబతో పాపము చేసిన పాపమును బట్టి దావీదును క్షమించాడు గాని ఆ కుమారుణ్ణి చంపడానికే మళ్ళీ వేరొక కారణం చెప్పాడు దేవుడు. అది మనందరికి తెలుసు అనుకుంటున్నాను. మీ అందరికి తెలుసా? గూగుల్ మీట్ లో అడుగుతున్నా, ఇక్కడ ఎవరు లేరు నా ముందు, మనోహర్ తప్ప. తెలుసయ్య గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మిగతా వాళ్ళకి కూడా తెలుసు అనుకుంటున్నాను. ఎవరు చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నారు కాబట్టి. డానియల్ చెప్పమ్మా. ఈ దావీదు బత్షెబ కరడు కరడు పిలిచింది అన్నట్టుగా దేవుని ప్రణాళికలో ముందే కలుస్తారు అని ఉంటదో గారు. నేను అడిగింది అది కాదు. అదే కుమారుడు చనిపోయాడు దాని గురించి. నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆలోచిస్తున్న ఆలోచన దానికి దీనికి బోళం దూరం ఉంది. నేనేమన్నానంటే బత్షెబతో దావీదు చేసిన పాపమును దావీదుని క్షమించేశాడు, కానీ కుమారుణ్ణి చంపడం దాని గురించి కాదు, ఆ విషయం మీద కాదు అనే క్లారిటీ ఇచ్చాను. మీకు ఐడియా ఉందని అడిగా. వాళ్ళు దేవుని చిత్తానుసారమైన సమయంలో కలుసుకోలేదు కాబట్టి అప్పుడు పుట్టింది దేవుని చిత్తానుసారమైన సంతానం కాదు. రాంగ్ అది. అయ్యగారు దుష్టుడికి అదొక అవకాశంగా అయింది. సరే చూడండి, సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో దావీదు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చొచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. దేవుని చిత్తానుసారమైన కలయిక ఇవన్నీ దావీదు ఆ సమూయేలు గ్రంథంలో రాసిలేదు. కారణం ఏంటంటే చావకుండునట్లు పాపమును పరిహరించాడు. అయితే ఈ కార్యము వలన, అంటే దావీదు బత్షెబతో చేసిన కార్యము వలన దేవుణ్ణి దూషించడానికి శత్రువులకు అవకాశం కలిగింది గనుక నీకు పుట్టిన బిడ్డను నేను నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకా పిల్లోడును ముత్తాడు, ఆయన్ని మనకు తెలుసు. ప్రభునందు పిల్లలు విషయం చెబుతున్నాను. దావీదు భక్తుడు శరీర విషయంలో పడిపోయాడు. పడిపోయిన దావీదుని దేవుడు క్షమించాడు. అలాగే ఆ తర్వాత సొలొమోను మరి 1000 మంది భార్యలను పెళ్లి చేసుకుంటే ఆ 1000 మందిలో కొంతమంది సొలొమోన్ని మరి విగ్రహారాధన వైపుకు తిప్పేశారు. అలా విగ్రహారాధన వైపుకు తిప్పడం వలన దేవుడు ఆయన్ని 2 సార్లు వచ్చి మాట్లాడినా సరే ఆయన మరి తన హృదయము యెహోవా యొద్ద నుండి తొలగిపోయింది. అలా తొలగిపోవటం వలన ప్రభునందు పిల్లల దేవునికి చాలా కోపం వచ్చింది. ఎప్పుడో వృద్ధాప్యంలో మళ్ళీ మారు మనసు పొంది ప్రసంగి రాశాడని అయ్యగారు చెప్పిన మాట. కాబట్టి శరీర విషయంలో పడిపోవటము అనేది మరి భక్తుల జీవితాలలో జరిగిన, ధర్మశాస్త్రము రాకమునుపు జరిగింది, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా జరిగింది. మరి కొత్త నిబంధన సంఘములో పౌలు కట్టిన సంఘములోనే ఒక యవనస్తుడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అనే విషయంలో పౌలు వెంటనే తీర్పు తీర్చి అతన్ని సాతానికి అప్పగించానంటున్నాడు. అంటే మరణానికి అప్పగించేశాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మరి కొన్ని శరీర సంబంధమైన పాపముల విషయంలో పడిపోవుట విషయంలో మరి దేవుని యొక్క తీర్పు డిఫరెంట్ గా ఉంది. కాబట్టి ఈ పడిపోవుట, శరీర సంబంధ విషయంలో పడిపోవుట అనే విషయంలో మనందరికీ ఫుల్ క్లారిటీ ఉంది. ఏంటంటే మన రక్తములో ప్రవహిస్తున్నది ఆదాము యొక్క రక్తము, అందులో పాప నియమం ఉన్నది. 2, మనల్ని ఆధ్యాత్మిక ప్రపంచములో పరిశుద్ధముగా నడవకుండా చెయ్యడానికి, మనల్ని ఆధ్యాత్మిక ప్రపంచంలో పరిశుద్ధంగా నడవకుండా చేయడానికి దుష్ట శక్తులన్నీ భూమి మీద ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒకటి, మన శరీరములో ఉన్నటువంటి పాప నియమము ద్వారా పాపంలో పడవేయడానికి ప్రయత్నం జరుగుతుంది. 2, దుష్టుడైన సాతాను మనల్ని దేవుని యొక్క పరిశుద్ధులుగా ఉండకుండా, ఎందుకంటే దేవుడే చెబుతున్నాడు, పేతురు భక్తుడు పేతురు రాసినటువంటి పత్రికలో
పేతురు భక్తుడు మాట్లాడుతూ చెప్పాడు. ఏమన్నాడంటే, ప్రభునందు పిల్లరా, మీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇది మాట పాత నిబంధన గ్రంథంలోది. మరి పాత నిబంధనలో ఉన్న వాక్యమే మరి కొత్త నిబంధనలో పేతురు గారు ఎత్తి పట్టుకున్నాడు. నే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు, నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉన్నది అని అన్నాడు. కాబట్టి కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అంటే ప్రవర్తనలో కూడా మనం పరిశుద్ధత కలిగి ఉండాలనేది దేవుడు కోరుకుంటున్న కోరిక. కాబట్టి ప్రభునందు పిల్లరా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు అభ్యంతర పడద్దు. మరి ఆలోచించి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కట్టుకోవాలని నేను ఒక మాట చెబుతున్నా. ఏంటంటే, ఒకటి, రక్తములో ఉన్న పాప నియమమును బట్టి మనల్ని పాపము చేయడానికి ప్రేరేపించడం ఒకటైతే, మరి దుష్టుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండనివ్వకుండా ఎందుకు చేస్తాడంటే, దేవుడు మన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు కాబట్టి. మరి దేవుడు అనుకున్నట్లుగా వీళ్ళు పరిశుద్ధులుగా ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాడి రాజ్యానికి ప్రాబ్లం అయిపోద్ది కాబట్టి దేవుని ప్రజలను ఎట్లాగొట్లాగా పాపములో పడివేయాలనేటువంటి కృత నిశ్చయముతో దుష్టుడు, వాడి దూతలు, వాడి సైన్యం మొత్తం దేవుని బిడలను పాపములో పడవేయడానికి 24 గంటలు పనిచేస్తా ఉంటారు. కాబట్టి అలాగున మనం పాపంలో పడేయడానికి అవకాశం ఉంది. ఇది మరి ప్రభునందు ప్రియులరా రెండో విషయం. మూడో విషయం ఉంది. మూడో విషయం ఏంటంటే, బుద్ధిపూర్వకముగా పాపము చేయుట. బుద్ధిపూర్వకముగా, కొంతమంది బుద్ధిపూర్వకంగా చేస్తారు. అంటే ఏంటి బుద్ధిపూర్వకంగా అంటే, మరి అందానికి ఆకర్షితులైపోతారు. ఇప్పుడు ఉదాహరణకి దావీదు కుమారుడైనటువంటి అమ్నోను పెద్దవాడు, మరి తన వరుసకు పిన్ని కూతురు ఎవరు, తామారు, కానీ చాలా అందంగా ఉంటది. అబ్షాలోము ఎంత అందంగా ఉంటాడో తామారు అంత అందంగా ఉంటది. స్త్రీలలో తామారు, పురుషులలో అబ్షాలోము ఒక్క చిన్న లోపము కూడా లేకుండా అంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి వాళ్ళు. బైబిల్లో కూడా వాళ్ళ గురించి అలాగే రాసి ఉంది. మరి ఆమెను చూసినప్పుడు మరి వరుసకి ఏమవుతుంది, చెల్లి అవుతుంది. మరి వరుసకి చెల్లైనప్పుడు ఏం చేయాలి ప్రభునందు ప్రియులరా? వరుసకి చెల్లైనప్పుడు ఏం చేయాలి? మరి దాని విషయంలో మరి నాకు చెల్లి అవుతుంది కదా, నా తోడబుట్టింది, నా నా తల్లి కాదు కానీ మరి వేరొక తల్లి నా తండ్రికే పుట్టింది. నా తండ్రికి నేను ఎలా పుట్టానో అలాగే ఆమె కూడా పుట్టింది. భార్య వేరు మా నాన్నకి, నాకు పిన్ అవుతుంది వరుసకి. కాబట్టి చెల్లి విషయంలో ఇట్లాంటి బుద్ధి నాకు ఉండకూడదు అని ఉండాలి కదా. కానీ బుద్ధిపూర్వకంగా మరి ఎలాగైనా సరే ఆమెను మరి ఇది చేయాలి, పాపంలో మరి ఆమెతో శయనించాలని కోరుకున్నాడు. ఇది బుద్ధిపూర్వకంగా కొంతమంది ఉంటది. వీళ్ళకి తన, మన, వరస, వాయ ఇలాంటి ఏముండవు. చాలా మందిని చూశాను నేను ప్రభునందు ప్రియులరా. అవతల వాళ్ళు అందంగా ఉన్నారంటే చాలు, అది పిన్ని వరుస అయినా అత్త వరుస అయినా మరి ఏదైనా సరే. కానీ వీళ్ళందరికీ ద్వితీయోపదేశ కాండములో మోషే ద్వారా చెప్పించినటువంటి వచనాలు ఆ టైంలో గుర్తుకు రావు. మీరు కావాలంటే మీరు చూడండి, నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండంలో మోషే భక్తుడు చాలా క్లియర్గా ఎవరెవరితో ఎలాగుండాలో చాలా క్లియర్గా చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము రమణందు పిల్లరా చూడండి. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము
మరి చాలా ఆజ్ఞలు దీంట్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు మన సబ్జెక్టుకి సంబంధించిన ఒకటి రెండు చదువుతాను చూడండి. 20వ వచనం. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలు ఆమెన్ అనవలెను అన్నాడు. అంటే తన తండ్రి భార్య అంటే అతనికి ఏమవుతుంది? పిన్ని. ఒకవేళ తల్లి చనిపోయింది, ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు అనుకో. అప్పుడు అతనికి ఫస్ట్ భార్య కొడుకున్నాడు. ఆ కొడుక్కి ఇప్పుడు చేసుకున్న అమ్మాయి ఏమవుతుంది? పిన్ అవుతుంది. కానీ ప్రపంచములో మరి పాశ్చాత్య దేశములలో చాలా భయంకరమైనటువంటి పాపం ఏంటంటే, ఈ స్టెప్ మదర్తో ఉన్నటువంటి తండ్రి కొడుకు మరి పాపంలో పడిపోవడం అనేది భయంకరంగా జరుగుతున్నటువంటి కార్యం. ఎందుకంటే మరి భార్య ఎందుకు చనిపోద్దో తెలియదు, వీడు ఇంకో పెళ్లి ఎందుకు చేసుకుంటాడో తెలియదు. దాంతో ఈ కొడుకు, వాడికి ఆల్రెడీ 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి. వాడికేం పెళ్లి చేయడు, వాడు ఎవరిని చేసుకోడు, ఇంట్లో ఉంటాడు, ఈమెతో ఉంటాడు. ఇలాగూ ఈ ఆజ్ఞ రాకమునుపు, ప్రభునందు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఈ ఆజ్ఞ రాకమునుపు పాత నిబంధనలో ఒకడు, కొత్త నిబంధనలో ఒకడు పాపం చేశాడు. ఎవరో చెప్తారా? ఈ ఆజ్ఞ రాకమునుపు పాత నిబంధనలో ఒకడు ఇదే పాపం చేశాడు. ధర్మశాస్త్రం రాకమునుపు తన తండ్రి భార్యతో శయనించాడు. రూబేను యాకోబు కుమారుడని జ్యేష్ఠ కుమారుడు రూబేను. మరి యాకోబు 2 భార్యలు 2 దాసీలు, ఆ 2 కూడా భార్యలుగా చేసుకున్నాడు. అందులో బిల్హా అనే అమ్మాయితో వాడు శయనించాడు. మరి అది ధర్మశాస్త్రం రాకముందు ఉన్నటువంటి పరిస్థితి. ధర్మశాస్త్రులు ఏం చెప్పాడు? శాపగ్రస్తుడని అని అన్నాడు, అంతే. మరి శాపగ్రస్తుడు ఎవరో? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత చేశాడు పాపం ఒకడు. ఎవడాడు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారు. కొత్త నిబంధనలో ఉన్నాడు ఒకడు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత చేసినాడు పాత నిబంధనలో ఉన్నాడు ఒకడు. చెప్తారా ఎవరి పేరు? ఎవరైనా పేర్లు? కొత్త నిబంధనలో అని పేరు చెప్తారా? పేరు లేదు. కొత్త నిబంధనలో ఒకడు ఉంది. చెప్తారా ఎవరైనా? ఇప్పుడే కొత్త నిబంధనలో అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న అతను తండ్రి భార్యను ఉంచుకున్నాట. రైట్. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఒకటి చేశాడు. అతనేమో పేరు మర్చిపోయాను గానీ గారు, బత్షేబా దగ్గరకు వెళ్ళి అడుగుతాడు. అభిషయ్ అనుకుంటా అతని పేరు గుర్తురావట్లేదు. అతను అదోనియా పెళ్లికమ్మని అడిగాడు. పెళ్లికమ్మని అడిగాడు కానీ నేను అభిషయి దావీదు కూడలేదు అసలు. దావీదు పక్కలో పడుకుంది కానీ పెళ్లికి అడిగాడు, కానీ ఆడు పెళ్లి చేసుకోకుండా చచ్చిపోయాడు. వెరీ గుడ్. కానీ అబ్షాలోము దావీదు ఉపపత్నులైన 10 మందితో వాడు భయంకరంగా వాళ్ళని చెరిచాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకు బైబిల్లో ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి తలంపు ఎప్పుడైనా దుష్టుడు తెచ్చినప్పుడు రాదని నేను చెప్పలేను గ్యారంటీగా. ప్రభునందు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి. పిన్నిని చూస్తే అట్లాంటి మనసు వస్తుంది అనేది రాదు నాకు అని అనుకోవద్దు. ఎందుకంటే తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూసుకోమన్నాడు. అర్థమైంది మాట? ప్రభునందు పిల్లలు అర్థమైందా? నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడు పడిపోతాడు అంటే రక్తములో ఉన్న పాప నియమమును బట్టి పడే అవకాశం ఉంది. అట్లాగే దుష్టుడు పాపము రేపి పడగొట్టే అవకాశం ఉంది. అందుకనే నేను మొన్న ఎవరితోనో మాట్లాడుతూ చెప్పాను. నేను ఏమనంటే, నేను చర్చిలో నేను చైర్లో కూర్చొని నా ఒళ్ళో కూర్చోబెట్టుకోగలిగేటువంటి వయసు ఆరాకు గాని ప్రణవికి గాని 5 ఏళ్ల వరకు మాత్రం కూర్చోబెట్టుకుంటా. 5 ఏళ్ళ తర్వాత దగ్గర దూరంగా పెట్టే మాట్లాడతా. నుంచోబెట్టి ప్రార్థన చేసి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తా. ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ
నా కడుపును పుట్టిన కూతుర్ని పెట్టుకోగలను కానీ మిగతా వాళ్ళని పెట్టుకోలేను, పెట్టుకోకూడదు. అలాగే పిన్ని వరస, మరి చెల్లెలు వరస, పిన్ని కూతుర్లు, పెద్దమ్మ కూతుర్లు వెళ్ళడం, కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, పట్టుకోవడం చేయకూడదు. ఎందుకంటే శరీరము స్పర్శ తగిలినప్పుడు కలిగేటువంటి ప్రేరేపణ దుష్టుడు కలిగించి మరి పాపములో పడేశాడు వీళ్ళందరినీ. అందుకని చెబుతున్నాను నేను. అందుకనే చాలా మందిని ఎందుకు హెచ్చరిస్తాను అని అంటే, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తాము, సువార్త నిమిత్తం, పరిచయ నిమిత్తం, ఏదో పని నిమిత్తం వెళ్తాం. ఆ ఇంట పురుషుడు లేనప్పుడు ఇంటికి వెళ్ళకూడదు. ఒకవేళ ఆ ఇంట పురుషుడు లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా వెనకాల నాతో పాటు నా భార్య ఉండాలి. ఎందుకంటే ఇది మనల్ని మనం కట్టుకోవడానికి, జాగ్రత్త చేసుకోవడానికి, మనకే భద్రత కలుగు చేసుకోవడానికి కలిగేటువంటి అవకాశం. చాలా మంది ఏం పర్లేదులే, మా పిన్నే కదా అని వెళ్ళి కౌగిలించుకోవడం, మా చెల్లె, మా పిన్ని కూతురే కదా అని పట్టుకోవడం గట్టిగా. ఇవన్నీ అంత మంచిది కాదు. ఎందుకంటే రక్తములో ఉన్న పాప నియమం ప్రేరేపించవచ్చు, దుష్టుడు ప్రేరేపించవచ్చు, లేదంటే బుద్ధిపూర్వకంగా కూడా అలాంటి ఆలోచన వచ్చే అవకాశం ఉండొచ్చు. అందుకనే టచ్ మీ నాట్ లాగా ఉండాలి. అందుకనే చూడండి ప్రభునందు పిల్లల, భూమి మీద సృష్టిలో కూడా ఒక చెట్టు ఉంటది, పట్టుకుంటే లోపలికి ఎలా ముడుచుకుపోద్ది. ఎందుకు? దాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి? దానికి ఇష్టం లేదు మనం పట్టుకోవడం. అట్లాగే మనము స్త్రీల విషయంలో ఆయన సొంత మరి నా తోడబుట్టిన చెల్లిని కూడా అలా కూర్చోబెట్టుకోవడం, పట్టుకోవడం, కౌగిలించడం చేయకూడదు. ఇది పడిపోకుండా ఉండడానికి మనము తీసుకునే జాగ్రత్తలు. ఇది చెప్పడానికి చాలా చాలా ఎక్కువ చెప్తున్నాడు సార్ ఈయన అన్నట్టు ఉంటది. నేను అడుగుతున్నాను, అలా ఉన్నట్టు ఉంటది, కరెక్టే. మరి దావీదు కోసం చలి తగ్గట్లేదని మరి అభిషేక్ని మన ఆమె పేరేంటి, దావీదుకు తీసుకొచ్చినటువంటి అమ్మాయి పేరేంటి? ఏం పేరు? అభిషగు. మరి అభిషగుని తీసుకొచ్చారు. మరి అభిషగుని పెళ్లి చేసుకోవాలని అదోనియాకి ఎందుకు అనిపించింది మీరు చెప్పండి నాకు. ఇప్పుడు వాడికి తెలియదా మా నాన్న చెల్లి తగ్గకపోతే ఎన్ని దుప్పట్లు కప్పినా ఆగట్లేదని, దేశాలు తిరిగి ఈ అమ్మాయిని తీసుకొచ్చారని వాడికి తెలీదా? మరి తెలిసినప్పుడు ఆ అమ్మాయిని కూడలేదు అని బైబిల్ చెప్తుంది, కానీ వాడికి తెలియదు కదా. మరి దావీదు చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని చేసుకోవాలని ఎందుకు ప్రేరేపణ కలిగింది? నేను చెప్తున్నాను ప్రభునందు పిల్లరా, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక అబ్బాయి నాతో మాట్లాడిన మాట చాలా చండాలమైన మాట అనమాట. నేను అది ఇప్పుడు చెప్పకూడదు అసలు, కానీ ఇప్పుడు పడిపోవుట అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తాను. నేను అబ్బాయి అంటున్నాడు, మా చెల్లికి సంబంధాలు చూస్తున్నాను, దొరకట్లేదు, ఎంత ట్రై చేసినా, ఇంకా చివరాఖరి కుదరకపోతే ఇంక మా చెల్లి నేనే చేసుకుంటాను అన్నాడు. అదే అదే అసలు ఆ మాట నోట్లోంచి నీకు ఎలాగొస్తుందా మాట? ఒక అన్నగా ఒక తోడబుట్టిన చెల్లిని చేసుకోవాలనే మనసు నీకు ఎందుకు వచ్చింది? ఆ ప్రేరేపణ ఎవరు కలిగించారు? ప్రభునందు ప్రియులారా, ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అందుకనే మీరు చూడండి, హిందువుల్లో చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు చాలా చోట్ల తండ్రే కూతురుని పెళ్లి చేసుకుంటున్నాడు, అన్నయ్య చెల్లిని పెళ్లి చేసుకుంటున్నాడు. అవి సోషల్ మీడియా వచ్చి తగలాడుతున్నాయి. ఎంత దరిద్రం, ఇంత ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా? ప్రభునందు పిల్లల, ద్వితీయోపదేశ కాండము చూడండి 27వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 21వ వచనం. ఏ జంతువుతోనైనను సైనించకూడదు, సైనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలని అన్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఈ ఫోర్న్ సైట్లో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఇదే. ఈ 27, 21 అవునా కాదా? భయంకరంగా ఉంది. మరి దేవుడు దీన్ని వదలడు, శిక్షిస్తాడు గ్యారంటీగా. చూడండి 22, తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని సైనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలను.
అంటే తండ్రి కుమార్తెతో గాని, తండ్రి మరి తల్లి కుమార్తెతో గాని అన్నాడు. ఇదంత ఘోరం చెప్పండి ప్రభునందు ప్రియులారా. ఆలోచి కాబట్టి ప్రభునందు ప్రియులారా 23వ వచనం చూడండి. తన అత్తతో సైనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. అంటే అత్త అంటే ఎవరు? అత్త అంటే ఎవరు? మన తండ్రి యొక్క చెల్లెలు లేదా అక్క. మరి వాళ్ళతో సైనించువాడు అన్నాడు. అంటే మరి ఎందుకు ధర్మశాస్త్రంలో రాశాడు అంటే అలా జరిగే అవకాశం ఉంది అని ప్రమాదంతో రాశాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి అనంటే ఎప్పుడు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్తే ఎవరినైనా వెంట పెట్టుకెళ్ళాలి, లేదా పెళ్ళి అయితే భార్యను వెంట పెట్టుకెళ్ళాలి. ఆ ఇంట పురుషుడు లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఇలాంటి కొన్ని నియమములు మనము పాటించినప్పుడు నిన్ను నువ్వు పడిపోకుండా కాపాడుకుంటున్నావని అర్థం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇవి శరీరమునకు సంబంధించినటువంటి పాపములు. అలాగే ఆత్మ సంబంధమైనవి చెబుతున్నా. ఈ ఆత్మ సంబంధమైనటువంటి పాపములు కూడా ప్రభునందు ప్రియులారా, ఈ శరీర సంబంధమైన పాపములు మరి ఇతర లోకాలలో ఉన్నటువంటి దేవదూతలకు మరి వాళ్ళు కూడా చేయడానికి అవకాశము కలిగింది ఎప్పుడు అంటే ఈ భూమి మీద మానవ జాతిని చేసిన తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి స్త్రీ ఇతర లోకాలలో ఉన్నటువంటి స్త్రీల కంటే చాలా అందంగా ఉన్నారని ఆయా లోకాలలో ఉన్నటువంటి దేవదూతలను భూమి మీదకి తీసుకొచ్చి సాతాను గారు చూపించడం వల్ల వాళ్ళు వచ్చి ఈ స్త్రీలు చక్కని వారని మరి దేవుని కుమారులు వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఎఫీలీలను కన్నారు. భూమి మీదకి జంతువులతో కూడా చేయడం అనే కార్యక్రమం భూమి మీదకి దేవదూతల ద్వారా వచ్చింది. మరి అట్లా వచ్చినటువంటి పాపము చేసినటువంటి వాళ్ళ యొక్క మరి మరి వాళ్ళ యొక్క నివాస స్థలములను విడిచొచ్చారట. యూదా గ్రంథము అధ్యాయం 1 ఉంది. యూదా గ్రంథము 6వ వచనంలో చెప్పాడు, మరియు తమ ప్రధానమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినం వరకు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములు ఆయన బంధించి భద్రము చేసెను అన్నాడు. అంటే ప్రధానత్వం నిలుపుకోలేదు, నివాస స్థలం విడిచిన దేవదూతలు ఏం చేశారయ్యా? దేవదూతలు ఏం చేశారు? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలులో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అంటే దేవదూతల లోకాలలో ఆ దేవదూతలు మగ దేవదూతలు ఉన్నారు, ఆడ దేవదూతలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఒకే ఆకారంలో డిఫరెంట్ గా లోకాలలో డిఫరెంట్ ఆకారాలలో ఉంటారు. అంత అందమైన వాళ్ళు కాదు వీళ్ళు. కానీ భూలోకంలో చేసిన స్త్రీ మాత్రం చాలా అందంగా ఉండడం చూసి ఆ లోకంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ లోకంలో పాపము చేయటం ద్వారా ప్రభునందు ప్రియులరా మరి వారిని తీసుకొచ్చి కటిక చీకటి బిలంలో పెట్టి తీర్పు కావలి పెట్టాడు. కాబట్టి స్త్రీ యొక్క అందమును బట్టి మరి పరలోకంలో ఉన్న దూతలు సహా పాపంలో పడిపోయారు. కాబట్టి మనము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మహిమలో ఉన్న వాళ్ళే ప్రభునందు పిల్లరా పడిపోయారు సాతాను వల్ల. ఆ సాతాను చూపించడం వల్ల ఇంతమంది ఏమో పాపంలో పడ్డారు. వీళ్ళందరూ కటిక చీకటిలో బిలంలో ఉన్నారు. అలాగే ప్రభునందు పిల్లరా ఈ శరీర సంబంధమైన పాపమే కాకుండా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పడిపోవడము అనేది ఉంది. పాపములో పడుట ఒకటి, శరీర సంబంధమైన పాపములో. ఆధ్యాత్మిక ప్రపంచంలో పడిపోవట కూడా ఉంది. అందుకే ఇది మునుపు జరిగిందే. ఈ శరీర సంబంధమైన పాపం ఇంతకు ముందు లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి.
శరీర సంబంధమైన పాపము ఈ భూమి మీద మానవ జాతిని చేసిన తర్వాత, వాళ్ళ పాపంలో పడిన తర్వాత, ఆ రక్తంలో పాప నియమమును బట్టి మరి ఇతర లోకాల నుంచి వచ్చిన కూడా చూసి మోహించి పడిపోయారు. కానీ అంతకు ముందు ఎప్పుడు వాళ్ళు పాపంలో పడలేదు. కానీ వాళ్ళలో అప్పుడు లోపాలే ఉన్నాయి, పాపం లేదు. కానీ అంతకుముందు ఆధ్యాత్మిక ప్రపంచంలో పడిపోవడం అనేది ఉంది లోకంలో. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ, తేజో నక్షత్రమా, చూడండి ప్రభునందు పిల్లరా, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువ చొక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి అన్నాడు. అంటే తేజో నక్షత్రము ఆకాశము నుండి పడినట. అంటే ఆకాశములో ఉన్నటువంటి దేవునితో ఉన్న సహవాసమును కోల్పోయి పడిపోయి మరి ఒక సాతానుగా మారినటువంటి దుష్టుడు ప్రభునందు ప్రియులారా ఆధ్యాత్మిక ప్రపంచములో కూడా మరి వాడు పడిపోయిందే కాకుండా భూమి మీద కొంతమందిని పడిపోయేటట్లుగా ప్రేరేపిస్తూ అనేకులను దేవునికి దూరము చేస్తూ, అనేకులను సహవాసమునకు దూరం చేస్తూ, అనేకులను దేవునికి వాక్యమునకు దూరం చేస్తూ, అనేకులను ప్రవక్తకు దూరం చేస్తూ, అనేకులు సంఘాలకు దూరం చేస్తున్నటువంటి పడిపోయే పరిస్థితులు మరి బైబిల్లో బోళ్ళను ఉన్నాయి, ప్రస్తుత ప్రపంచంలో కూడా బోళ్ళను ఉన్నాయి. మరి ఒక సంఘాన్ని కానీ, వాక్యాన్ని కానీ, ఒక ప్రవక్తని కానీ మరి ఎందుకు వీళ్ళు విడిచిపెట్టి పడిపోతున్నారు? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎందుకు పడిపోతున్నారు? మరి శరీర పాపముల విషయములోనైతే సొలొమోను చెప్పాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను ఏం చేస్తాడట? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అన్నాడు. మీరు చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం, సామెతలు 24:16, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. అంటే నీతిమంతుడు 7 మార్లు పడినంటే ఏ ఏ ఏ విషయంలో పడిపోవడం? శరీర విషయంలో ఒకవేళ పడిపోతే జారిపోతే తిరిగి లేస్తాడు. కానీ ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అన్నాడు. భక్తిహీనులు ఎవరు? దేవుని వాక్యమును విడిచి తిరిగే వాళ్ళు మాత్రం ఆపత్కాలంలో మాత్రం కూలిపోతారట. కాబట్టి ప్రభుత్వ ఈ పడిపోయే విషయంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో పడిపోయే విషయంలో మరి దుష్టుడు చాలా మందిని పడగొట్టాడు. ఎంతగా పడగొట్టాడంటే ప్రభునందు పిల్లల వాడు పడిపోయాడు కాబట్టి, వాడు నరకాగ్ని గుండెలకు వెళ్తున్నాడు కాబట్టి అనేకులను వాడి వైపుకి తిప్పుకోవడానికి దేవుని మీద లేదా వాక్యం మీద లేదా ప్రవక్త మీద లేదా ప్రవక్త చేత అభిషేకించిన వారి మీద లేని వార్తలను పుట్టించి చెడు అభిప్రాయములను కలిగించి వారి అభిప్రాయము చేత సంఘమునకు, వాక్యానికి, సేవకుడికి, ప్రవక్తకి, దేవునికి దూరం చేస్తాడు. ప్రభునందు ప్రియులరా, అట్లాగ వాడు దూరము చేయుట ద్వారా మరి ఎంత నష్టం కలుగుద్దంటే ప్రభునందు ప్రియులరా, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మరి దేవుడుగా నిలబెట్టినటువంటి మోషే మీద కోరహు, దాతాను, అబిరాము, ఓనులు యోచించుకొని మరొక 250 మందిని పోగు చేసి అందరూ కలిసి ఆ మోషే అహరోనుల మీద చేసిన తిరుగుబాటును బట్టి బ్రతికుండంగానే పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. ఆధ్యాత్మికములో విషయములో పడిపోవుటలో మరి ఉన్నతమైనటువంటి పడిపోయిన పరిస్థితిలో ఉన్నతంగా ఉన్నటువంటి స్థితిలో ఎవరు? కోరహు మామూలుడు కాదు, సమాజంలో ఒక ప్రధాని. అట్లాంటి వాడినే పడగొట్టి బతికుండంగానే పాతాళానికి వెళ్ళిపెట్టేట్టు చేసేసాడు. వాడు చేయగలడు ప్రభునందు ప్రియులరా. ఆ సామర్థ్యం దుష్టుడైన సాతానుకు ఉంది. వాడు పడిపోయాడు కాబట్టి తను చెడ్డ కోతి వనమెల్లా చెరుస్తుందని ఒక సామెత ఉంది. ఆ సామెతను బట్టి ప్రభునందు ప్రియులరా దుష్టుడు చేస్తున్నటువంటి కార్యాలు ఈ భూమి మీద ప్రభునందు ప్రియులరా ఆ పాత నిబంధన కాలంలో కోరహు, దాతాను, అబిరాము, ఓనులు
మరి అదే కాలంలో దావీదును ద్వేషించి పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి సరిగా అర్థం చేసుకోక పౌలును విడిచిపెట్టిన బర్నబా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, సత్యం అర్థం కాక అలెగ్జాంద్రు, మరి హుమనయ్యోను, ఫిలేతులు ఉన్నారు. ఇలాగ ఎంతో మంది ఆధ్యాత్మిక ప్రపంచంలో తామును కట్టుకోలేక పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ప్రభునందు పిల్లరా, యోధా రాసిన పత్రికలో 20వ వచనంలో యోధా భక్తుడు చాలా క్లారిటీగా చెప్పాడు. 20వ వచనంలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అన్నాడు. అలా మీరు కట్టుకోలేకపోతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అన్నాడు. ఈ వచనములో చెప్పినట్లుగా అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కనిపెట్టుచు ఆయన ప్రేమలో నిలవాలి. ఈ పని మనమందరము ప్రతి ఒక్కరు చేయాలి. ఏం పర్లేదండి, నేను సత్యం తెలిసిపోయింది, దేవుడు తెలిసిపోయాడు, వాక్యం అర్థమైంది, వాక్య మర్మాలు అర్థమైనాయి, 5-6 పుస్తకాలు చదివేశాను, 5-6 ప్రసంగాలు వినేశాను, నాకు అన్ని సంగతులు తెలిసిపోయినాయి, నాకేం ప్రాబ్లం లేదు, నాకంతా మరి ఫుల్ అర్థమైపోయింది అని చెప్పని అనుకొని పడిపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. చాలా ఉన్నతమైనటువంటి స్థాయి ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధిగా ఉన్నవాడు, మరి ఎన్నో ఎన్నో ప్రసంగాలు చేశాడు. ఓఫ్రి గారి కొరకు, సత్యం కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. మరి చాలా సంవత్సరాలు సేవ పరిచయంలో ఉన్నాడు. కానీ ఈరోజు సత్యమే చెబుతున్న ప్రవక్త మీదే దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆయన చెప్పిన పుస్తకాల్లో ఉన్నవే కొన్ని సంవత్సరాలు ప్రసంగాలు చేసిన వాడు ఈరోజు అవన్నీ తప్పని వేరొకళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి కారణం ఎవరు తెలుసా? సాతాను, అంతిమ అబద్ధక్రి, దుష్టుడైనటువంటి సాతాను, ఘట సర్పము. మరి వాడు ప్రేరేపిస్తే, వాడు తలుచుకుంటే పడగొట్టడానికి మరి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ మన కళ్ళ ముందు జరగడానికి గల కారణం ఏంటంటే, నేను చదివినటువంటి మూలవాక్యానికి ముందు వచనం. నేను ఏ మూలవాక్యం చెప్పాను? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చెప్పా. దానికి ముందు వచనం 11వ వచనంలో ఏం చెప్పాడు? 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడి అన్నాడు అని చెప్పి మాట చెప్పాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ దినాన మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభునందు పిల్లరా, ఆధ్యాత్మిక ప్రపంచంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. శరీర పాప విషయంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ నీ ముందు ఎందుకు పెట్టానంటే, ప్రభునందు పిల్లరా, నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఈరోజు నేను ఈ వాక్యం చెప్పాను. కాబట్టి ప్రభునందు పిల్లరా, మరి మనం 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండడానికి మనలో ఉన్న ఒక తలంపు ఏంటంటే, నేను నిలుచున్నాను, నాకేం పర్వాలేదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో నేను ఫుల్ ఫిట్గా ఉన్నాను, నాకేమీ డోకా లేదు అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ప్రభునందు పిల్లరా, ఆ తలంపు ఎప్పుడు రానివద్దు. మన లైఫ్లో చేయవలసిన రెండు విషయాలు చెప్పి ముగించేస్తా. ఒకటి, ఫిలిప్పీ పత్రిక 2:12. ఏం చెప్పాడు? ఫిలిప్పీ పత్రిక 2:12లో పౌలు చెప్పిన మాట మన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. కాగా నా ప్రియులరా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. నేను 2 విషయాలు చెప్తానని చెప్పి ఎప్పటివరకు పాపం విషయంలో పడిపోవడం గురించి చెప్పా, ఆధ్యాత్మిక విషయంలో పడిపోవడం గురించి చెప్పా, దీనికి ఎవరు చేస్తారో చెప్పా. 3వ విషయం చెబుతున్నా, తర్వాత ఫైనల్గా 2 విషయాలు చెబుతున్నా. ఏంటంటే, ఒకటి, మీ సొంత రక్షణని మీరు జాగ్రత్తగా కొనసాగించుకోండి భయంతో వణుకుతో. ఎందుకంటే అది పోయే ప్రమాదం ఉంది, దుష్టుడు పోగొట్టగలడు కూడా. 2వది, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే
సాధకము చేసుకొనుము. ఇదొకటి మర్చిపోవద్దు. రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకోండి. దేవభక్తి మీరు విషయములో మీకు మీరే సాధకం చేసుకోండి. ఈ 2 చేస్తా ఉంటే నువ్వు పడిపోకుండా ఉండే అవకాశం ఉంటది. నేను చెప్పాను కదా, చాలా విషయాలు చెప్పాను ప్రభునందు ప్రియులారా. నేను చెప్పిన నాకు ఈ విషయాలు నేర్పించినప్పుడు, నేను నేర్చుకున్నప్పుడు నేను ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆ విషయంలో మీరు కూడా అయ్యగారు చెప్పారు కాబట్టి మరి మీ చెల్లి విషయంలో, లేదా మీ పిన్ని విషయంలో, మీ అత్త విషయంలో, లేదా బయటోళ్ళ విషయంలో పూర్తిగా ఆనుకొని, రాసుకొని, పూసుకొని చేయమాకండి. ఎందుకంటే అయ్యగారు అలాగే చెప్తాడు, అయ్యగారికి అంత జ్ఞానం లేదనుకుంటారు. టచింగ్‌లోనే ప్రమాదం బోలెడంత ఉందని చెప్పా. ఇది లైట్ తీసుకున్నారంటే లైఫ్‌లో మీరు చాలా బాధపడతారు. మీరు చాలా సీరియస్‌గా ఉన్నారంటే మిమ్మల్ని మీరు పడిపోవడం అనే సబ్జెక్టే మీ దగ్గర ఉండదు. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో గాని, మామూలు విషయంలో గాని నేను నిలుచున్నాను, నాకేం పర్వాలేదు 100% అని అనుకుంటున్నావు అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక హింట్ అన్నమాట. అట్టి భాగ్యం ప్రభు మనందరికి దయచేయును గాక. ఆమేన్. మంచిది.